ఆది గారు మీరు నాకు ఛాలెంజ్ చేశారు కదా, ఒక్క ఆంగ్ల పదం కూడా యూజ్ తెలుగు పదమే. ఆది గారు మీరు నాకు ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఒక్క ఆంగ్ల పదం ఏం కాదురా, ఒక్క ఆమ్లెట్ కూడా అంతే కదా. నేను ఈ రోజు అమ్మాయిలకి ఎంత ధైర్యం ఉంటుంది అనేది ఒక స్కిట్ త్రూ చూపిస్తాను. వెయిటింగ్ మా మగాళ్ళంతా. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మహారాణి చెన్నమ్మ గారు, థాకరే సాహెబ్ మీ భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం విషయానికి? మన్రో ఒప్పందం గురించి మీతో మాట్లాడడానికి. సరే, ప్రవేశపెట్టండి. ప్రణామాలు చెన్నమ్మ మహారాణి. థాకరే సాహెబ్ వచ్చేసారు. వచ్చిన విషయం ఏంటో తెలియచేయండి. మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మన్రో ఒప్పందం ప్రకారం మీరు మాకు పన్ను కట్టాలి. ఏం చెప్తున్నారు థాకరే గారు? ఎవరితో ఓడిపోయారు? మీరు చేసిన ఈ కపట యుద్ధానికి మేము ఓడిపోయాని చెప్తున్నారా? పన్ను కట్టాలంట. పన్ను మీరేమి అన్నాదముల అక్క చెల్లెల దాయాదుల? మీకెందుకు కట్టాలి పన్ను? మీరేమైనా పంటలు పండించారా? అలసిన వాళ్ళకి అంబలి ఇచ్చారా? మేఘం వర్షం కురిపిస్తుంది, భూమి పంటలు ఇస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఎంగిలి కుక్కులు మేము పన్ను కట్టాలా? చెన్నమ్మ విన్నారా మంత్రివర్య? చెరకు తినడానికి విడిచిన తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట. చెన్నమ్మ, ఇట్స్ టూ మచ్. ఊరికే అరవద్దు. పవిత్రమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే ద్రోహం తలబెడతారా? గుర్తు పెట్టుకోండి, ఏదో ఒక రోజు చప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో మా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. తినడానికి తిండి లేదు గాని పొగరుకి ఏమాత్రం తక్కువ లేదు. చెన్నమ్మ, ఇలా పొగరు చూపించిన మైసూర్ మహారాజునే మేము మట్టి కరిపించాం. అది మీ వీరత్వం వల్ల కాదు, మీ కుట్ర వల్ల. మైసూరుని పాడు చేయాలని మరాఠవాడి పాడు చేయాలని ఇంకొకరిని ఎత్తి కట్టి మొత్తం హిందూ దేశాన్ని నయవంచనతో మింగ్యాలని చూస్తున్న నక్కల వంశస్థులు కదా మీరు. భారతీయులు అంటే మీలా పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు కాదు. ఈ దేశం ఉప్పు తినే మేము మరొకరి ఆస్తిని కబళించిన వాళ్ళు కాదు. మీలా యుద్ధానికి భయపడే వాళ్ళం కూడా కాదు. ఇదే చివరిసారి. కిత్తూరు రాణి ఎదురుగా పన్ను అడిగే వాళ్ళ నాలుక చీలిపోతుంది, జాగ్రత్త. చెన్నమ్మ, మీరు కంపెనీ నియమాలను మీరు మాట్లాడుతున్నారు. మీ కంపెనీ వాళ్ళకి నా దేశంలో నిలబడడానికి స్థలం భిక్ష వేసింది మేము. నియమాలు పాలించమని చెప్పే అధికారం మాది. చిన్నమ్మ, మీరు మాతో యుద్ధంలో ఓడిపోయారు. కిత్తూరు మాది, కిత్తూరు మీద అధికారం మాది. ఏమన్నావురా కుక్క? కిత్తూరు మీద మీకు అధికారం ఉందా? కిత్తూరు మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తా ఏంటి? ఎంగిలి కుక్కలకి రొట్టెని విసిలేసి వెనకాడకుండా ఇళ్ళకి చూరుబడి మోసంతో గొంతు కూసే అలవాటు భారతీయునికి లేదు. పోరాడే శక్తి ఉన్న వీరాది వీరులమైన మేము యుద్ధంలో పోరాడి వీర మరణానైనా పొందుతాం మేము, గానీ ఎప్పటికీ మిమ్మల్ని శరణు కోరను. గుర్తు పెట్టుకో. శత్రుగుండెల్లో గుండు పేల్చే దమ్మున ధైర్యశాలి ఈ కిత్తూరు పులి చెన్నమ్మ. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చెన్నమ్మనే కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. యుద్ధానికి సిద్ధం చేయండి, రణశంఖం ఊదండి. గెలిస్తే రాజ్యం, చేస్తే వీర స్వర్గం. కిత్తూరుకి జయం కలుగుగాక. జై భారత మాతే, జై భువనేశ్వరి, హర హర మహాదేవ్. అసలు మామూలుగా ఎక్సెప్ట్ చేసింది ఆ ఛాలెంజ్. టూ గుడ్. యాక్చువల్లీ కర్ణాటకలో మల్లసంద్ర అని ఒక దేశాయి ఉన్నారు. వాళ్ళ భార్య కిత్తూరాణి చెన్నమ్మ. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ తో చాలా ధైర్యంగా పోరాడారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళు చూస్తే గడగడ నడిగేవాళ్ళు. అంత పొగరు, అంత గత్తు, అంత శక్తి అమ్మాయిలకు ఉంది. ధైర్యంకి ఇంకొక పేరే అమ్మాయిని చూపించడానికి ఈ స్కిట్ చేసి చూపించాం. మ్యామ్, యాక్చువల్గా అందరు నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినప్పుడే అక్కడ తెలిసిపోయింది ఆవిడ ఎంత బాగా పర్ఫామ్ చేశారు. కన్నడ నుంచి వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడే కొంచెంగా తెలుగు నేర్చుకుంది. కానీ ఈ రోజు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఒక్క
ఒక్క మాట కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా, అంటే తనలో ఎంత టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఎంత ఉందన్నది ఈ స్కిట్ ద్వారా తెలిసింది. సౌమ్య, ఇంకా కూడా మీలో చాలా చాలా టాలెంట్ ఉంది. దానికి తగిన అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ వెరీ వెల్ డన్ సౌమ్య, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఆది గారు, మీరు ఇచ్చారు ఛాలెంజ్, ఒక్క ఆంగ్ల పదం వాడకుండా సౌమ్య మొత్తం స్కిట్ చేసింది. చాలా బాగా చేసింది. నాకైతే ఇది న్యూ ఇయర్ రోజు నూకరాజు గారి మీద కోపంతో ఈ రోజు పగ తీర్చుకున్నట్టు అనిపించింది నాకు. ఆడవాళ్ళ టాలెంట్ సూపర్, కానీ ఆడవాళ్ళ టాలెంట్ బయటపడాలంటే ఇద్దరు మగాళ్ళ సపోర్ట్ ఉండాలని మా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. ఆ విషయంలో మేము కూడా. కానీ ఆది గారు ఏ మాటకి ఆ మాట వాళ్ళిద్దరు ఏదో స్తంభం లాగా నుంచున్నారు. అది ఈజీ అనుకున్నావా? ఆ అమ్మాయి ఎంగిలి కుక్క అన్నప్పుడల్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీకు భాస్కర్ గారైనా ట్రైన్ చేసింది అంటే? నేనే గూగుల్ ట్రాన్స్లేట్ చూసుకుని పన్ను అంటే ట్యాక్స్ అంటే ఏంటి, దానికి తెలుగులో ఏం చెప్తారని చేసుకుని. ఓ, అయితే ఈ స్కిట్ మొత్తం మీరు రాసుకొని వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మీరు పర్ఫార్మ్ చేశారా? అవునక్క, ఇప్పుడే 10 minutes ముందు ట్రైనింగ్ ఇచ్చేది భాస్కర్ గారికి అండ్ బాబు. సౌమ్య గురించి మీకు చాలా మందికి తెలియని ఒక విషయం, తన మూవీస్ కి కూడా స్క్రిప్ట్ రైట్ చేసింది. ఆది గారు, ఇందులో మీకు ఒక్క టాలెంట్ అయినా ఉందా? అరే మాకెక్కడ ఉందిరా, ఎరా నరేష్? ఆయన టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారమ్మా. ఇప్పటి వరకు ఆది గారు రీచ్ అయిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇంకెవ్వరూ రీచ్ అవ్వలేదు. సో హీ ఈస్ ద నంబర్ 1 ఆల్వేస్. ఈ సెగ్మెంట్ కి ద స్టార్ ఆఫ్ అవర్ సెగ్మెంట్ ఇస్ సౌమ్య. వెల్ డన్, వెల్ డన్. All right, thank you so much Soumya. Challenge well accepted and very very well done. Thank you so much. మంది అయిపోయింది. ఇప్పుడు ఎట్లనే ఏం చేద్దామే? వైన్స్ కోదాం. వైన్స్ కోదమా? పోదాం. కానీ వాడని చూస్తే ఏదో ఒకటి చెప్దాం. సాకు సరే. ఏ సాకు? ముట్టు పేరు పెట్టుకున్న సాకి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఎక్కడికి వెళ్తున్నావే? మెడికల్ షాప్ కి వెళ్తున్నాం. మెడికల్ షాప్ కి ఈ టైంలో ఎందుకో? అంటే మందులు అయిపోయినాయి, తెచ్చుకుందామని. ఏ రోగం? హెడ్ఏక్ వస్తుంది. అది వెళ్తుంది. నువ్వు ఎక్కడికి? తోడు. నిజంగా మెడికల్ షాప్ కేనా? నిజం, నీవినట్టు. రండి, గో. చీకటి పడే లోపు రావాలి. వాళ్ళిద్దరూ నంతసేపు హాస్టల్ లాగే ఉంది, నువ్వు వచ్చాక ఇదేదో కంపెనీలా ఉంది. వైన్స్ కార్డ్కి నువ్వే పోయే. అమ్మ నేను ఓనే, నన్ను చూసి గుర్తుపడతాడు. నన్ను గిట్లా గుర్తుపడతాడు ఆడు. ఒక పని చేద్దామా? జల్దిరా. నువ్వే పైసలు ఇవి చూసిందంటున్నావా? చూసే ఉంటుంది. పోయి మెల్లగా అడుగు. ఒకటి ఎవరు? ఒక బీర్ 2 బీర్లు ప్లీజ్. మాటిని పడుతుంది, మంచిగా కనపడుతుంది అసలు. 2 బీర్లు ఇవ్వవా ప్లీజ్? ఎవరా మాట్లాడేది? 2 బీర్లా? మీరు పక్క గల్లీలా? నేను కాదు, ఈడు. నువ్వు హాస్టల్ దగ్గర ఉంటారు కదా మీరు? నేను కాదండి, ఇది ఉంటుంది. మీరే. నేను కాదు. మీరే. నేను కాదు. ఏ పోరా పో. ఏంటి హెడ్ఏక్ పోలేదా? పోలేదే. లోపలికి పోతాం, అదే పోతుంది. మేడం సబ్ అయిపోయింది. స్టార్ట్ చేయి, నువ్వే, నాకు రాదు. నువ్వు స్టార్ట్ చేయ. సరే, వానికి వీనికి ఈయనకి దా పట్టు, నోట్లో వేసుకో. ఎట్లుంది? చేదుగుందే. ఒక పని చేద్దామా? షేర్ చేద్దాం. ఇటు నువ్వు తాగు, ఇటు నేను తాగుతా. సరే. కొసి అట్ట తాగొద్దే. వాడని వస్తే ఇట్లనే దాచిపెట్టేద్దాం, మనకు అలవాటే కదా. చెప్పేదాకా వస్తే రాదే అది. ఏంటి రూమ్ నిండా పొగొస్తుంది? అగరబత్తి పెట్టినాం ఇప్పుడే. అగరబత్తికి పెడితే కింద నుంచి రావాలి, పైన దోమల బత్తి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు వచ్చిర్రా? ఆర్డర్ పెట్టింది ఎవరు మేడం? మేమే. బకెట్ బిర్యానీ. లేడీస్ హాస్టల్ రా ఇది. అరే బకెట్ బిర్యానీ ఆర్డర్ పెట్టింది సార్, కస్టమర్కి ఇద్దా? బకెట్ బిర్యానీలో మగ్గెందుకు వచ్చిందిరా? ఇట్లా కూర వేసుకోరా, ఇట్లా మటన్ చికెన్ వేసుకోరా. సరే ఇచ్చేసిరా. బకెట్ బిర్యానీ లోపల పెట్టాలి, రండి. ఓకే మేడం. నువ్వు ఇటు పోయి ఏమైందిరా?
తినండి, కొంచెం మిగిలింది. హాస్టల్లో ఫుడ్ ఉంది కదా, ఆన్లైన్లో ఫుడ్ తినకండి. ఇదే పెట్టింది. పడుకోండి. ఆంటీ నమస్తే. ఏంటి? బ్యాట్ పడింది హాస్టల్లో. రే ఎడన బాల్ పడుద్ది. క్రికెట్ ఆడితే అక్కడ బాల్ పడుతుంది, బ్యాట్ ఎందుకు పడింది? గట్టి కూపినాం, సెకండ్ ఫ్లోర్ లో పడ్డది. అవునే మీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్ కా ఒక్క నిమిషం ఆగు. హలో ఏడున్నారా? నేను పక్క గల్లీలోనా. ఎంతసేపు? కొంచెం టైం పడుతుంది. ఏమైంది? ప్లీజ్ జల్దీ రావా, ఫ్రెండ్ అడుగుతుంది. ఇది మాది సాయి. హలో రావా, లేట్ అయింది ఇప్పటికి. వస్తున్నాను రా. మాట్లాడు, పుష్టి మాట్లాడే. పెట్టాను ఫోన్ పెట్టే. నా బాయ్ ఫ్రెండ్ నీకెట్లా తెలిసే? నా బాయ్ ఫ్రెండ్ నీకెట్లా తెలిసే? నీకెట్లా తెలిసే? వాడు రాని ఇప్పుడు. ఏమైందిరా? ఊదండి. ఎరా పాన్ దొరికిందా? మేడం కష్టపడి పట్టుకున్నా, ఒక 2000 ఇయరా. ఇదిగో 2000 తీసుకో. ఇదిగోండి. ఏం పాము ఇది? పింఛన్ పామ్. హలో ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా రూమ్ లో. హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2000 3000. పడుకోకుండా దీనా. సరే పడుకుంటాం. టైం ఎంత? పండుకుంటాం మేడం. పండుకుంటాం. గడికోసారి నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు, పోరాదు. మీ అమ్మ బాబు ఎందుకు పంపించారు? నీ అమ్మ బాబు ఎందుకు పంపించారు? దేనికి వచ్చావు? డిస్ వైర్ కనెక్షన్ చేయడానికి. ఇలా ఒకసారి మేడం. హాస్టల్లో టీవీ లేకుండా ఎక్కడ పెడతావు వైర్ తీసుకెళ్ళి? యువర్ విష్. ఎందుకురా మాట మాడికి హాస్టల్లో దూరుతున్నావు? ఏం పనిరా నీకు? అసలు ఎవడరా నువ్వు? హలో ఏంట్రా ఏంది వాడిని చేసిందే? ఎవడాడు? నా మొగుడు. ఈయన మొగుడు. ముగ్గురికి ఒక్కడే మొగుడు ఎలా ఉంటాడు? నీకు లేనప్పుడు మాకు ఉండే ప్రాబ్లమా? ఎవరా నువ్వు? బ్లాక్ లో మందు అమ్ముతుంటాడు. అంటే రోజు హాస్టల్లోకి వచ్చి నువ్వు ఇచ్చేది ఏంట్రా? మందు. ఆడు వైన్ షాప్ ఓడా? ఎస్. ఇప్పుడే మీ ముగ్గురిని హాస్టల్ నుంచి బయట తోసేస్తున్నాను. నువ్వేంది? మేమే అవుతాం. పోండి బయటికి.